ఆరాధనలో ప్రభువు మనకన్నా ముందే వచ్చుంటాడు. ప్రభువు మనతో పాటు ప్రభురాత్రి భోజనం చేస్తాడు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంటుంది అక్కడక్కడ. అది నిజమేనన్నా? అంటే ప్రభు రాత్రి భోజనం అంటే ఇక్కడ దీన్ని డివైడ్ చేద్దాం. ఒకటేంటంటే ఆయన ముందే వచ్చి ఉంటాడు, ముందే వచ్చి ఉంటాడు అనే దానికంటే కూడా ఆయన ఉంటాడు, ఆయన సన్నిధి అన్ని చోట్ల ఉంటుంది. ఆయన రావటానికి వెళ్ళటానికి మనకులాగా కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఇంకెక్కడ ఉండం. ఇల్లు వదిలిపెడితే గానీ మనం చర్చి బిల్డింగ్ చేరతాం, చర్చి బిల్డింగ్ వదిలిపెడితే గానీ ఇంటికి చేరతాం. కానీ ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఇంకా వచ్చేదేంటి వెళ్ళేదేంటి, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఉంటాడనే నిజం, ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ నిజం. అయితే ఆయన మనతో కూడా ప్రభు బల తీసుకుంటాడు. అంటే ప్రభు బల అనేటువంటిది ఆయన, ఇప్పుడు మనమున్నామో మనం ఏం చేస్తామంటే ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకుంటాం. ఆయన తీసుకుంటాడు అంటే ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకొని తీసుకుంటాడు? వాస్తవంగా ఏమిటి అంటే ఈ ప్రభు బల్ల అనేటువంటిది ఏంటంటే భోజనం, లేదా పాత నిబంధనలో గనక మీరు చూసినట్లయితే నైవేద్యం లేదా అర్పణ. ఇందులో ఏమిటి అంటే కాన్సెప్ట్ ఏమిటి అంటే ఇది ఈ పాత నిబంధనలో నైవేద్యము అర్పణ ఇది దేవునికి ఇచ్చినప్పుడు వారి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఇందులో నైవేద్య బలి అని ఒకటి ఉంటుంది. ఈ రోజు కూడా ఏమిటి అంటే ఈ ప్రభు బల తీసుకునేటప్పుడు ఆయన మనతో ఉంటాడు, ఆ ప్రజెన్స్ ఆయన మనతో కలిసి తీసుకుంటాడు. అంటే ఆయన జ్ఞాపకం చేసి తీసుకుంటాడు కాదు, ఆ మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని లిటరల్ గా తీసుకుంటే కాదు, ఆయన కూడా మనతో తీసుకుంటాడు, మన నోట్లో పెట్టుకొని నవిలి మింగినట్లుగానే ఆయన కూడా నవిలి మింగుతాడు, అట్లా కాదు. ఆయన ఉంటాడు, అది ఆయనతో కలిసి మనం దానిలో పాలు పొందుతున్నాం. దాన్ని ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతే సరే నేను మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటాడు. లేదు, ఆయన ఉంటాడు, ఆయనకి మనకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ బల్ల అనేటువంటిది భోజనం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని ఇండియా ప్రెసిడెంట్ గనక భోజనాన్ని పిలిచాడు అనుకోండి, ఆయన బల్ల మీద మీరు కూర్చున్నారు, భోజనానికి బల్ల మీద కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి మిమ్మల్ని ఎవరో ఒక ప్రెసిడెంట్, దేశ అధ్యక్షుడు లేకపోతే ఎవరో ఈ భోజన బల్లకి పిలిచాడు. పిలిచినప్పుడు మీరు ఆయనతో పాటు కూర్చున్నారు అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆయన మీరు ఉన్నారంటే, ఆయనతో కలిసి భోజనం చేశారంటే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ దేవునితో కలిసి మనం పాలు పొందుతున్నాం. అట్లని మనం భౌతికంగా తీసుకున్నట్టు ఆయన తీసుకుంటాడు, మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు కాదు. అని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధనలో క్రీస్తు ప్రభు పాట పాడతాడు, క్రీస్తు ప్రభు కూడా నాతో పాటు ఆయన బలలో పాలు పొందుతాడు, ఆయన కూడా ఆరాధికుడే నాతో పాటు కానుకేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అదంతా పూర్తిగా తప్పు. అసలు మనం భౌతికంగా ఎప్పుడు ఆలోచన చేయటానికి వెళ్ళిపోతామో దాటి వెళ్ళిపోతూ ఉంటాం.